శంకర్ నేత్రాలయ చెన్నై హాస్పిటల్ ఆధ్వర్యంలో గడిచిన 9 రోజులుగా చిట్యాల మండలం ఉరుమడ్ల మా స్వగ్రామంలో ఐ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ ఐ క్యాంప్ లో కంటి శుక్లాలకు సంబంధించిన ఆపరేషన్లు సుమారు ఈ రోజు వరకు 150 పైచిలకు పేషెంట్లకు కంటి శుక్లాలకు సంబంధించిన చికిత్స ఆపరేషన్లు చేయడం జరిగింది. సుమారు 2500 మంది పేషెంట్లకు పరీక్షలు నిర్వహించి అందులో 1400 మంది దాకా మనము అద్దాలు కానీ ఒక 150 మందికి ఆపరేషన్లు కానీ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు సుమారు ఇంకొక 118 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వీరికి అనేక కారణాల రీత్యా ఖచ్చితంగా హాస్పిటల్లోనే చికిత్స చేయవలసిన అవసరం ఉంది కాబట్టి వీళ్ళందరికీ కూడా చెన్నైకి రెఫర్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఉచితంగా ప్రయాణ ఖర్చులు మా గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కల్పించి అతి తొందరలో కూడా వాళ్ళని చెన్నైకి తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళకు కూడా 118 మందికి కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి తొందరలో చెన్నైలో శంకర్ నేత్రాలయ చెన్నై ఆధ్వర్యంలో వాళ్లకు ట్రీట్మెంట్ కూడా ఇప్పించి వాళ్ళని కూడా మన శుక్లాల నుంచి విముక్తి కల్పించే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. దీనికి స్థానిక శాసనసభ్యులు మా వేముల వీరేశం అన్న గారు, అదేవిధంగా శాసనమండలి చైర్మన్ గారు నాన్నగారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో, అదేవిధంగా ఎన్ఆర్ఐ మన శ్రీనివాస్ గారు వారి సహకారంతో సౌజన్యంతో ఈ క్యాంపు గడిచిన 9 రోజులుగా ఇక్కడ జరిగింది. మంచి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. సుమారు 1500 పైచీలకు బెనిఫిషరీస్ కి లబ్ధి జరిగింది. కాబట్టి అందరికి కూడా ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడా మంచి సహకారం జరిగింది. ఈ క్యాంపుని సహకరించినందుకు మంచి వాతావరణంలో క్యాంపు జరిగింది కాబట్టి ఆర్గనైజర్స్ కి, శంకర్ నేత్రాలయకి సంబంధించిన సిబ్బందికి, యాజమాన్యానికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని కూడా చేసేదానికి మా ట్రస్ట్ తరఫున ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను.